అదే సెలవులు వచ్చినాయి కదరా పార్కెళ్దాం బాగా. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి బోరు కొడుతుంది, బయటికి వెళ్దాం. సరేరా వెళ్దాం బా. సరే ఇక్కడ 2 చైర్లు నెగుస్తుంది. ఆగంటే మీ కొట్టుకెళ్ళి కూలింగ్ తెద్దాం. ఇదిగోరా. సరేరా ఇంకా లెగండ్రా మాకు అరే సరేరా, మాకు ఇంకా కాళ్ళు నొప్పి వస్తున్నాయి. అదే లెగండ్రా. మీకేమైందిరా? కుర్చీలో కూర్చున్నారు, లెగట్లేదు. అదే లెగండ్రా కాళ్ళు నొప్పులు వస్తుంది. లెగండ్రా, మేమెంతసేపు తిరిగి కాళ్ళు నొప్పి వస్తున్నాయి. లెగండి. అరే ఏంట్రా రావట్లేదు? ఏమోరా, వీళ్ళకేమైందో ఏమో. లెగని నీకెవరైనా తెలిస్తే మంచిగానే పిలవరాదు. ఏం మనకేం తెలుసురా, మనకి అవన్నీ తెలిసిద్దాయండి. ఇప్పుడు ఎట్టబ్బా? ఏం చేద్దాం? వంద బాబులో మీరు 100 బాబులో. ఏ బాబు బాగుంది, క్యూట్గా ఉంది. ఈ బాబు కూడా క్యూట్గా ఉన్నాడు. ఏ దగ్గర బాబు అని కూర్చోవాలి. ఎవరమ్మా నువ్వు? నన్ను దగ్గర ఉంటాను. నేను మా ఫ్రెండ్స్ కూర్చుంటే ఎందుకు లేపుతున్నా? మీకేనా ఇది? మాకొద్దా? మేము కూడా కూర్చొని కారణం వస్తున్నాయి. నేను లేపుతానే లేకట్లేదంటే నువ్వు వచ్చి లేపుతా అని వస్తున్నా. నేను లేపుతాను చూడు. ఒక మంది లేపానంటే ఒక బాట్లు వీళ్ళు లేపిస్తారు. ఏదో ఒకసారి లేపు చూద్దాం. ఇంటికాడ నా భార్య నా పిల్లలు చూసి నన్ను భయపెడతారు. వీళ్ళు ఒక లెక్క నా లేపుతా చూడు, ఒక మందు బాట్లు దాన్ని. ఇప్పుడు చూడు లేపుతా. లెగురు పడ్డావా? బాగైందా? లేపుతాను వచ్చినాక ఏందమ్మా నువ్వు మీద మీద కొట్టడం ఏంది? ఏంటంటే మా ఫ్రెండ్ పెట్టుకెళ్తాను ఏంటి? ఏందమ్మా నువ్వు లేపుతా అవుతావా? ఏ బాబు నువ్వు లేకు, నీకు కూర్చోవాలా? లేకు. ఏంటో మరి బాటిల్ ఎత్తుతా అన్నా మరి ఏంటి లేపట్లేగా? వీళ్ళేమైందో లెగట్లే అమ్మా. అసలు స్టాండర్డ్గా ఉండాలి. నేను లేపుతా ఆగండి వీళ్ళని. ఈ బాబు చాలా ముద్దుగున్నట్టుంది. ఈ బాబు కూడా బాగా ముద్దుగున్నాడు. లేటి నువ్వు డాన్స్ చేస్తే స్టేజ్ వేలిపోద్ది. వీళ్ళు ఒక లెక్క నాకు. స్టేజ్ వేలిపోయితేవో కానీ ముందు ఇలా లేపితే లేపు. అక్కడ వచ్చిన వాళ్ళ కింద పడి మీద పడి లేపినట్టు లేపుతా అని పోయేవు. ఆగు ఒక సాంగ్ పాడతా. వీళ్ళు ఎగురుతా చూడు. చూడు వచ్చిందా? నీకోసం వచ్చింది మరి. నువ్వు పాడే టీచర్ చెల్లెలు పడేటట్టున్నాయి. ఆపి వీళ్ళని ఏదో ఒకటి చేసి లేపు, పాటలు కాదు. మంచిగా ఒక పాట వేస్తున్నావా మళ్ళీ? మళ్ళీ పాట సరే సరే. అబ్బా ఇందాక నుంచి తాగబోతొచ్చిండు. లేపుతా అని కింద పడింది. మళ్ళీ డాన్సర్ వచ్చిండు. లేపుతా అని పాట పడింది. ఏం చేద్దాం? ఏం చేద్దాం రా? 11 గంటలు అట్లా ఇప్పుడు ట్రై చేద్దాం పాట. లేకపోతే ఎలా వదిలేసాయి? వెళ్ళిపోతా అంటే లెగుతాను. తొందరగా వెళ్ళిపోతుందా? అరే ఇప్పుడు అంటారా లెవెల్లో వెళ్ళు. లేపండ్రా అంటే ఇంతకుముందు మీరు లెగుతున్నారా? ఏమి కింద ఏంటమ్మా ఎక్కడ ఉన్నారు? ఏం కాలేదు. సరే అని పాడుకొని వస్తే మా ఫ్రెండ్స్ ఇక్కడ కూర్చున్నారు. లెగట్లేదు అక్కడ నుంచి. రాకూడదని తెలీదా మీకు? ఏంటండి రాకూడదండి.
కుర్చీ అండి. దాంట్లో కూర్చోకూడదు, కూర్చుంటే అలాగే దానికే అంకితం అయిపోతారు. అవునా? తెలీదా? తెలీదండి. అవునా, సరే. మీరు లెగాలని ఉందా పిల్లలు మీకు? లెగాలనుంది. అవునా, సరే. మీ ఏసీ అంటే ఇష్టమేనా మీకు? ఇష్టమే. సరే, నేను చెప్పింది చెప్పండి. చెప్తాము. ఏసయ్యా, యేసయ్యా, ఈ కుర్చీలో నుంచి ఈ కుర్చీలో నుంచి మమ్మల్ని లేపండయ్యా. మమ్మల్ని లేపండయ్యా. చిన్న బిడ్డల మేసయ్యా, మీ చిన్న బిడ్డలను యేసయ్యా, మాకు సహాయం చేయండి అయ్యా. మాకు సహాయం చేయండియా. యేసయ్య నామంలో యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. లేపండి. ఏసు రక్తమే జయం. లెక్సారా? లెగ్సాము. మిమ్మల్ని ఎవరు లేపారు? యేసు ప్రభువే. సరే, థ్యాంక్స్ ఎవరికి చెప్పాలి? యేసయ్యకే. థ్యాంక్స్ ఏసకి చెప్పండి. థ్యాంక్స్ యేసయ్య. థ్యాంక్స్ యేసయ్య. దీని నీతి ఏంటంటే యేసు ప్రభు మన కొరకు, మన పాపాల కొరకు త్యాగం అయిపోయాడు. కానీ చిన్నపిల్లలు తెలియదు, మనకు తెలిసి కూడా పాపంలో పడిపోతాను. వాళ్ళు తెలియక పడ్డారు, మనం ఏంటి అని తెలిసి కూడా పడతాను. నూతన సంవత్సరంలో మనం అలా పడకుండా మన జాగ్రత్తగా ఉండాలని చిన్నపిల్లల ద్వారా స్కిప్ చేయించాం.